అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేస్తుంది అనమాట. మటన్ తీసుకొచ్చారు మా వారు. 1/2 కేజీ మటన్ అనమాట అండి. 1/2 కేజీ మటన్తో మటన్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని ఏమంటారు? మా ఆంధ్రాలో అయితే మూలుగు దుమ్ము అంటారు, మరి మీ తెలంగాణలో అయితే ఇంకోలా అంటారులేండి. వాయమ్మో, నేను ఇప్పుడు అన్నాను. కానీ ఈరోజు నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఒక అక్క అయితే కామెంట్ చేశారు. నాకన్నా పెద్దవారే అనుకుంటున్నాను, అందుకే అక్క అన్నాను. ఆవిడైతే నన్ను తల్లి అని ఆప్యాయంగా కామెంట్ చేశారనమాట. కామెంట్ సారాంశం ఏంటంటే, అది నా షార్ట్ వీడియోకి అనమాట. నేను షాప్లో ఒకరికి నచ్చని బట్టలు ఇంకొకరికి బాగా నచ్చుతాయి, ఎవరికో నచ్చలేదని, ఎవరో మెచ్చలేదని బాధపడకండి అనేసి నేను మామూలుగా ఒక మోటివేషన్గా చెప్పడం జరిగింది ఆ షార్ట్లో. అయితే అక్క నాకేమైనా కామెంట్ చేశారంటే, అది బట్టలని ఇంకా వేరే వాళ్ళకి, పక్క వాళ్ళకి, ఫ్రెండ్స్కో ఎవరికో నచ్చలేదు అంటే అది బాధపడాల్సిన విషయం కాదు. కానీ అమ్మ, కడుపును పుట్టిన బిడ్డలకే నచ్చక దూరం పెట్టేశారు అంటే అది మరి బాధపడకుండా ఎలా ఉండవాళ్ళం? నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అని చెప్పేసి అనమాట. నిజంగా ఒక కామెంట్ చూసిన దగ్గర నుంచి చాలా అంటే చాలా బాధగా ఉందండి నాకు. అంతే కదండి, మరి ఎంతో కష్టపడి వాళ్ళు ఎంత పుడతారండి? పుట్టేటప్పుడు మహా అయితే బాగా ఆరోగ్యంగా ఉంటే 3.5 కేజీలు అలా పుడతారు. లేదంటే తక్కువ బరువున వాళ్ళు 2.5 కేజీలు, 2 కేజీలు, పావు తక్కువ 2 కేజీలు పుట్టిన పిల్లలు కూడా చూశానండి నేను. వాళ్ళు ఇంత పిల్లలు పుడతారు. ఇంత కోడిగుడ్డంత బుర్రున్న పిల్లలను కూడా ఆ తల్లి ఎంతో జాగ్రత్తగా చెంబుతో నీళ్లు పోస్తే ఆ పిల్లలు భరించుకోలేరని మరీ చిన్నగా చిన్న చిన్న గ్లాసులతో నీళ్లు పోసి స్నానం చేయించి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలాగా రాత్రంతా పగలంతా నిద్ర లేకుండా ఏమీ లేకుండా ఎంతో జాగ్రత్తగా పెంచి ఎంత పుట్టిన పెట్టినే అంత చేస్తాం కదండి. మనకన్నా ఎత్తుకే దిగిపోవాలనేసి చేస్తాం కదండి. అలాంటి కడుపుని పుట్టిన బిడ్డలే తల్లిని ఆదరించట్లేదు, చూడట్లేదు అంటే మరి ఇంకా దానికన్నా బాధాకరమైన విషయం ఇంకేది ఉండదు. బాధపడకండి అమ్మ అని చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితి అనమాట. నిజంగా ఆ కామెంట్ చిన్నదిలాగే ఉండొచ్చు, కానీ ఆ కామెంట్లో ఎంత అర్థం ఉందో, ఆవిడకి ఎంత పెయిన్ ఉందో అని చెప్పేసి నాకైతే చాలా బాధగా ఉందనమాట. కానీ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని ప్రస్తుతానికి చాలా బాధేస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఎందుకు ఉండట్లేదు? ఆ ప్రేమాభిమానాలే కనుక మనకు లేకుండా ఉన్నట్టయితే వాళ్ళు ఎంత పుట్టిన వాళ్ళు ఇంత అవ్వరు కదా. ఎంత ప్రేమగా పెంచుతామండి పిల్లల్ని, నిద్రపోకుండా. వాళ్ళ ముక్కు గురగరలాడుతూ ఉంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను ఒక నిజాన్ని చెప్తాను అనమాట. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ చిన్నప్పుడు నవంబర్లో పుట్టాడండి మా పెద్ద బాబు. నవంబర్లో పుడితే మరీ నా ఆశగానే పుట్టాడు. వాడు సన్నగా ఉండేవాడు. అంటే అప్పుడు నేను సన్నగానే ఉండేదాన్నండి. అయితే నవంబర్ అంటే చలికాలం కదా, ఎంత జాగ్రత్తగా చూసినా మా అమ్మ అసలు పక్కన బెడ్ని వేసుకుని పడుకుంటే వెనక్కి కూడా తిరిగి పడుకోకూడదండి. వెనక్కి తిరిగితే గాలి సొరిసేస్తుంది అంటారు పిల్లల్ని అని చెప్పేసి చాలా అప్రూపం అనమాట మా అమ్మగారికి. ఎందుకు అంత అప్రూపం అంటే దానికి కూడా కారణం ఉండింది. వాళ్ళకి తెలుసు చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో. అందులోనూ నేను మా పెద్దమ్మ గారి దగ్గర ఉన్నానండి. ఆవిడకి పిల్లలు పుట్టలేదు. ఆవిడ దగ్గర ఉన్న నాకు ఫస్ట్ తెలుసు బాబు పుట్టేసరికి ఇంకా ఆవిడకి ఎంత అపురూపం, ఎంత ప్రేమ అంటే ఇంకా అసలు నిద్రపోయేవారు కాదు ఆవిడ. అంత జాగ్రత్తగా వాడిని నన్ను చూసుకునేవారు అనమాట. నన్ను అసలు గదిలోంచి బయటకు రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఇప్పట్లాగా డోర్లు వేసుకుని లోపల ఉండడం కాదు కదండి. అప్పుడు వరండాలు ఉండేవి, పెద్ద పెద్ద గుమ్మాలు ఉండేవి. గుమ్మల్లోకి బాబుని 3 నెలలు వచ్చేంత వరకు మా బాబుని బయటకు తీసుకురాలేదండి మా అమ్మగారు. దిష్టి తగులుతుందని చెప్పేసి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి కాదులేండి. అప్పుడు ఇప్పట్లా కాదు. అప్పుడు జంగాల వాళ్ళు ఎక్కువ వచ్చేవారు, ఆడవాళ్ళు. జంగాలు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారని, వాళ్ళు తిరిగి వస్తారు కదా, ఎక్కడ ఏ గాలన్నా పట్టుకుంటుందని చెప్పేసి అంత జాగ్రత్తగా చూసినా వాడికి అసలు చాలా హెల్త్ ఇష్యూలు వచ్చేసేలేండి. చాలా హాస్పిటల్స్ తిప్పాము. ఇంకా చిన్నపిల్లలు అన్నాక అది కామనే. అంత జాగ్రత్తగా చూసేవారు అనమాట మా బాబుని. అలా పెంచితేనే కదండి ఇవాళ పెద్దవాడు అయ్యాడు, చక్కగా ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. కానీ ప్రతి విషయంలోనూ కూడా నేను ఈ విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటానండి. అయితే అసలు విషయం ఏంటంటే, మీకు నచ్చదు అన్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే నవంబర్లో పుట్టాడో ఎంత జాగ్రత్తగా చూసినా జలుబు చిన్నపిల్లలకి అన్నాక తలస్నానం చేసినంటే ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటారు. ఒళ్ళు తుడుస్తుంటేనే నిద్రపోతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చక్కగా గోరువేసిన నీళ్ళతో స్నానం చేపిస్తాం కదా. అందుకని నిద్రపోయేవాడు. అసలు నిద్రపోయి లేచేసరికి ముక్కు పురుకు అని సౌండ్ వచ్చేది. మనం అంటే చీదేసి అసలు పడేసుకోవచ్చు. అంటే పిల్లలకి చేదడం రాదు కాబట్టి ముందుకు వచ్చేది వెనక్కి వెళ్ళేది, అది బయటకు రాక వాడికి
ఊపిరాడేది కాదనమాట. ఊపిరాడకపోతే నేను ఎప్పుడో నాకు ఒక అత్త చెప్పారు అలా చేసేవాళ్ళం అంటే అప్పుడైతే నచ్చి అలా చేశారా బాబోయ్ అన్నాను, నిజంగా చెప్తున్నాను. కానీ ఒక తల్లి అనే ఆ బంధానికి ఎంత ఇది ఉంటుందంటే, ఎంత మమకారం ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుందంటే ఏమైనా చేసేయాలనిపిస్తుందండి. పిల్లల జోలికి ఎవరైనా వస్తే సింహంలాగా వాళ్ళ మీద దూకేయాలని కూడా అనిపిస్తుంది. నిజంగా తల్లి అనేది అదే. ఆ తల్లి అయ్యేసరికి అంత అభిమానం ప్రేమ వచ్చేస్తాయేమో అండి. వాడు ముక్కు బయటకు రావడం లేదని చెప్పేసి అత్త చెప్పారనమాట నాకు. అది మేము అలా చేసేవాళ్ళం అని చెప్పారులేండి. ఎక్కడో విన్నది ఏదైనా కొత్తగా ఏది విన్నా నాకు మైండ్లో నాటుకుపోద్ది. ఫస్ట్ నుంచి అది అలవాటు అనమాట నాకు. ఆ ముక్కుని నోటుతో లాగేసి బయట ఊసేసేవాళ్ళం. అప్పుడు ఊపిరి చలిపి పిల్లలు హాయిగా పడుకుండేవాళ్ళు. అంత అలా పెంచుకుని వచ్చాం మిమ్మల్ని అనేసి ఆవిడ చెప్పారు నాకు. అది గుర్తొచ్చి వాడు ముక్కు మీద నా నోరు పెట్టి నోటుతో ఆ ముక్కులో ఉన్న దాన్ని లాగేసి బయటను ఊసి ఆ బిడ్డని హాయిగా పడుకోబెట్టుకునేదేనండి. అంతలా పెంచుతామండి పిల్లల్ని. అంతలా పెంచిన పిల్లలకి వాళ్ళకి ఎందుకు తల్లిదండ్రుల మీద అభిమానం ప్రేమ ఏమీ ఎందుకు ఉండట్లేదు? ప్రేమాభిమానాలు మాట అట్టించండి. ఎందుకు అంత కర్కశంగా తయారవుతున్నారు? ఈ నిన్న మొన్న ఈ రోజున చూస్తుంటే టీవీలో న్యూస్లో తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారండి. ఇదేం ఘోరం అండి. అసలు ఎక్కడ జరుగుతుంది లోపం అనేది నాకు అయితే అస్సలు అర్థం కావట్లేదు అనమాట. చాలా బాధగా ఉంది. ఈరోజైతే ఇంక నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు మా వారికి టీవీ పెట్టుకోవడం న్యూస్ పెట్టుకోవడం అలవాటు. న్యూస్ చూస్తే ఇంకా అవే వస్తున్నాయి. వాళ్ళు చంపేశారు, వీళ్ళని చంపేశారు, ముక్కలు చేసేసారు, అది ఇంకా. ఈరోజు నేను ఇంకా అస్సలు తినేటప్పుడు మాత్రం ప్లీజ్ అండి ఆ వార్తలను అవాయిడ్ చేయండి. ఏదో మంచి పాట అయినా పెట్టండి, లేదంటే కుటుంబ కథా చిత్రమైనా పెట్టండి అని చెప్పేసి అన్నమాట. ఎక్కడ జరుగుతుందంటే ఈ పిల్లలకి ఎందుకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్లేదు చెప్పండి అమ్మా. వీలున్నప్పుడల్లా పిల్లల దగ్గర ఇప్పటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంకా వాళ్ళ కర్మ, ఆవిడ కర్మే. ఇప్పుడు ఆవిడ బాధపడుతుంది, నా పిల్లలే నన్ను దూరం పెట్టేశారని చెప్పేసి. అలా ఎవరు ఏ పరిస్థితి, నా పరిస్థితి ఎవరికి రాకూడదని అన్నారు ఆవిడ కామెంట్లో. అందుకని చెప్తున్నాను, ఇక నుంచి తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, మంచి వాల్యూస్తో పెంచండి, మంచి విషయాలు చెప్పండి. వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళు ఇంత పుట్టినప్పుడు వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకున్నామో, ఎలా పెంచామో, ఎలా చేసామో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. నేనే చెప్తానండి ఖచ్చితంగా. మా పిల్లలు తెగ మురిసిపోతారు. ఫస్ట్ కొంచెం మొదలెట్టేసింది అనుకుంటారు, కానీ చెప్పే కొద్దీ అమ్మ ఇంకేం చేసామమ్మా అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నేను చెప్పిన దానికి రిజల్ట్ అయితే వచ్చిందండి. మా పిల్లలైతే కొంచెం నా మొహం తేడాగా ఉందంటే ఈరోజు కూడా మా పెద్దోడు ఏమ్మా అలా అయిపోయి రాత్రి నైట్ డ్యూటీ చేసి వచ్చాడు వాడు. నాకు రాత్రి నిద్ర పట్టలేదు, పొద్దున్న అలసట కనిపించింది వాడికి. రాగానే ఏటే అలా అయిపోయావు అన్నాడు. అంత ఈజీగా కనిపెట్టేస్తారండి మా పిల్లలైతే. భగవంతుడి దయ వల్ల నేను అలా పెంచుకున్నాను. అయితే ఏం చెప్తున్నాను, ఆవిడ అలా బాధపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి నుంచి పెంచుకునే పిల్లలకి మంచి చెడ్డ చెప్పండి. చిన్నప్పుడు వాళ్ళు ఎలా పుట్టారో, కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలా పెంచామో, ఎలా చేసామో, ఎన్నెన్ని కష్టాలు పడ్డామో, వాళ్ళకి ఎన్నెన్ని హాస్పిటల్స్ తిప్పామో, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. నేను ఎప్పుడు చెప్తానో తెలుసా అండి, ఎప్పుడైనా వాళ్ళు నా మీద చిరాకు పడినప్పుడు, కోపపడినప్పుడు అప్పుడు మొదలెడతానమాట. ఇప్పుడు ఎన్నైనా చెప్తారా, అప్పుడు ఎంత పుట్టితే నిన్ను పెంచడానికి నేను ఎన్ని కష్టపడ్డాను తెలుసా, ఎంత బాధపడ్డాను తెలుసా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా. అసలు ఒంటి మీద గుడ్డ చూసుకోలేదు, కడుపులో తిండి చూసుకోలేదు, ఎండ చూసుకోలేదు, వాన చూసుకోలేదు, ఎలా తిప్పానో తెలుసా నిన్ను చెప్పేసి మొదలెడతాను. ఫస్ట్ కొంచెం మొదలెట్టేసింది అంటారు, కానీ అంటే ఆ చిరాకులో ఉంటారు కదా ఆల్రెడీ. తర్వాత చెప్పగా వింటారు అనమాట అండి. అందుకని చెప్తున్నాను, ప్లీజ్ అమ్మ పిల్లల్ని దగ్గరికి తీసుకోండి. హాస్టల్స్లో వేయకండి, వీలు ఉన్నంత వరకు హాస్టల్స్లో వేయకండి. ఏమాత్రం వీలు దొరికినా పిల్లలతో టైం స్పెండ్ చేయండి, మంచి చెడ్డ నేర్పించండి, పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని నేర్పించండి. ముఖ్యంగా కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రి అంటే అనేది చెప్పండి. అదేంటంటే ఎంతసేపు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పినంత మాత్రాన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అంత ఇది లేదు కాబట్టి చెప్పండి. పిల్లలకి చెప్పండి, తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి పెంచితే మీరు ఇంత వాళ్ళు అయ్యారు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా పిల్లలకి చెప్తూనే ఉండండి. అలాగే అప్పుడు కదా వాళ్ళకి తెలుస్తుంది, అవునా మా అమ్మ ఎంత కష్టపడిందా మమ్మల్ని పెంచడానికి, మా అమ్మ ఇన్ని చేసిందా మా గురించి, ఇన్ని త్యాగాలు చేసిందా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ అండి, ఎందుకంటే ఇలాంటి దుస్థితి ఇంకెవరికి రాకూడదు. కనీసం మ్యాక్సిమం ఈ వీడియో చూసిన వాళ్ళు, నా వీడియో చూసిన వాళ్ళు, నా మాటలు విన్నవాళ్ళు కనీసం ఒక్కళ్ళిద్దరు పిల్లలైనా అర్థం చేసుకుని అమ్మో తల్లిదండ్రి అంటే అదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు తల్లిదండ్రి అంటే. రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళ పిల్లలు అదే చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఎప్పుడో వాళ్ళకి తెలుస్తుందంటే ఈ లోపల ఈ తల్లి బాధపడుతుంది కదా. అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విషయాల్ని,
తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలని వావి వరుసలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలని ఇది నా అభిప్రాయం అండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అనమాట. ప్లీజ్ అండి అవి నేర్పించండి. ఎంతసేపు చదువు చదువు ర్యాంకులు ఇవి కాదు. మానవ జీవితానికి కావాల్సింది ఏంటంటే కాస్తంత మానవత్వం, ప్రేమ, అభిమానం, సాటి మనుషుల పట్ల దయ, ఇలాంటివి నేర్పించండి ప్లీజ్. తప్పకుండా అప్పుడు ఏ తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం రాదనేసి నా అభిప్రాయం అనమాట. నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే, మీరు ఏకీభవిస్తున్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీలైతే ఆ కామెంట్ని నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఓకేనా?